వెల్కమ్ టు జయభారత్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? వైసీపీ ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకొచ్చింది అని చెప్పుకుంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఎవరైనా భూములు కొనాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ పట్టాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి నకలు అంటే జిరాక్స్ కాపీలు సొంత లబ్ధిదారుడు ప్రభుత్వం ఏమి లబ్ధి చేకూర్చు. ఎవరన్నా భూమి కొనుక్కోవాలనుకున్నా, ఒక ఇల్లు కట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ పేపర్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. దానికి సంబంధించిన నకళ్ళు అంటే జిరాక్స్లు ఆ ఓనర్ దగ్గర ఉంటాయి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టమంది. ఎందుకంటే భూములన్నీ కూడా ఎవరి దగ్గర ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయో అవి ప్రభుత్వం తెలుస్తాయి, అక్రమాలు జరగవు అనే ఒక ఉద్దేశంతో పెట్టినప్పటికీ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని దుర్మార్గపు విధానంగా ఉపయోగించుకోవచ్చు. ఒరిజినల్ పట్టాలు ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గర ఉన్నాయో ఆ పట్టాలను ఉపయోగించుకొని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వడ్డీలు తీసుకురావచ్చు, లేకపోతే ఆర్బీఐ దగ్గర ఆ భూములు తనఖా పెట్టి డబ్బులు అప్పు తీసుకురావచ్చు. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్లో కానీ, లేదంటే మద్యం మీద కానీ, ఇసుక మీద కానీ, అలాగే ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తులు, అనేకమైనటువంటి ఆస్తుల్ని ప్రభుత్వం తనఖాలు పెట్టి అప్పులు తీసుకొస్తుంది. మన రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో మరీ ఎక్కువ ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ఈరోజు ప్రజల యొక్క సొంత భూముల్ని కానీ, ఇళ్ల స్థలాల యొక్క ఇళ్ళుని కానీ ప్రభుత్వం దగ్గర ఒరిజినల్ పట్టాలు పెట్టుకుంటే దాని మీద అప్పులు తీసుకురాదా? ఒరిజినల్ పట్ట ఎవరు తీసుకెళ్ళి ఇచ్చినా ప్రభుత్వం అనేటప్పటికే ఎన్ని లిటిగేషన్ అంటే ఆ భూమి యొక్క హక్కుదారుడు సంతకం పెడితే కానీ చెల్లుబాటు కాదు అని అంటున్నారు. భూమి యొక్క హక్కుదారుడు సంతకాలు పెట్టకుండా ప్రభుత్వం ఎన్ని భూములు స్వాధీనం చేసుకుంది? నోటీసులు జారీ చేసి ప్రజల యొక్క భూముల్ని ఇళ్ల స్థలాల పేరుతో కానీ, రోడ్లు వేయాలనుకున్నప్పుడు కానీ, లేదా ప్రభుత్వానికి అక్కడ పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు కానీ, కాకినాడ సేజ్ గొడవలు కానీ, అనంతపూర్లో కానీ, లేదా వెస్ట్ గోదావరిలో రొయ్యలు ప్లాంట్లు పెట్టాలనుకున్నప్పుడు కానీ, ఇవన్నీ ఎటువంటి గొడవలు జరిగినాయి? రైతులు భూములు తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఆ భూమికి సంబంధించిన యజమాని సంతకాలు పెడితేనే అవుతున్నాయి ఇవన్నీ. ఇటువంటి లిటిగేషన్స్తో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీనివలన ప్రజలు తమ సొంత ఆస్తి మీద హక్కు లేకుండా హక్కు ఉన్నప్పటికీ ఒక భయాందోళనతో ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ అధినేత ఒక తుగ్లక్లాగానో లేదా మరొక విచక్షణ లేకుండా ప్రవర్తించే నాయకుడైతేనో చాలా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు అనమాట. తన భూమి మీద సొంత హక్కు ఉన్నప్పటికీ కూడా ఏదో రాష్ట్రపతి పదవిలాగా పదవి చూస్తే చాలా గొప్పగా ఉంటుంది, కానీ రబ్బర్ స్టాంప్ లాంటిది పూర్తి అధికారాలు ఉండవు. ఆ విధంగా అయిపోతుంది అనమాట రైతుల యొక్క పరిస్థితి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి మేము ఇక్కడ అమలు చేస్తున్నాం, కానీ ఇది పూర్తిగా ఇంకా అమలు చేయడం లేదు, మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాం, మేము ఇక్కడ అమలు చేస్తాం అని చెప్తున్నారు. అదేం కాదు, వీళ్ళకి ఇష్టాసారంగా అప్పులు ఆర్బీఐ నుంచి కానీ మరొక దగ్గర నుంచి కానీ అప్పులు తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఏ జీవోలను అయితే అమలు చేయమందో అవన్నీ అడ్డదిడ్డలుగా అమలు చేసేసి ఇప్పుడు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ అమలు చేస్తుంది ఇప్పుడు అంటున్నారు. టీడీపీ అమలు చేస్తుందో లేదో తర్వాత విషయం, ముందు మీరు అమలు చేసేసారు కదా. ప్రజలు రైతులు దీని మీద మెలకుగా ఉండి కంపల్సరీ మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఏదో కొన్ని కళ్ళబులు కబుర్లు చెప్పినా మన ఆస్తి పత్రాలు మన దగ్గర లేకపోతే రేపు లోనికి వెళ్ళాలన్నా మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలట. దాని మీద ఎవరన్నా మనకి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారనుకో మళ్ళీ ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వాలట. ఎంఆర్ఓ ఎవడమాట అంటాడు? ప్రభుత్వ అధికారుల చేతిలో ఉంటాడు, ప్రభుత్వ నాయకుల చేతుల్లో ఉంటాడు, రాజకీయ నాయకుల చేతిలో. అతను దగ్గరికి వెళ్ళి మళ్ళీ తర్వాత ఎప్పుడుకో కోర్టుకు అప్పీల్ చేసుకోవాలట. ఇది ఎంత దుర్మార్గమైన చర్య! మనకు అన్యాయం జరిగిందంటే కోర్టుకి వెళ్ళిపోతాం మామూలుగా అయితే, కానీ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కోర్టు దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఫస్ట్ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, తర్వాత కోర్టు. ఈ లోపల జరిగిపోతాయి. ఈ లోపల మనం బతుకుండమో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ప్రజలు ఇటువంటి దుర్మార్గపు చర్యని, అడ్డగోలు చర్యల్ని ఎదుర్కోవాలంటే మంచి నిర్ణయం తీసుకోమని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భీమ్.